దేవుని కృపను బట్టి ప్రార్థన చేసుకుంటానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చారు. ఈ చూపులో పెట్టడానికి ఆయన కృప చూపిస్తారు. అందరి కుటుంబాల కొరకు, అందరు సహోదరుల కొరకు, సహోదరీల కొరకు, అలాగే మన దేశం కొరకు, మన ప్రజల ఆంధ్ర ప్రజల కొరకు, తెలంగాణ ప్రజల కొరకు, అలాగే మన రాష్ట్రాల, మన జిల్లాల కొరకు, అధికారుల కొరకు, ముఖ్యమంత్రులు కొరకు, ఎమ్మెల్యేలు, అలాగే మంత్రుల కొరకు, అలాగే కలెక్టర్లు, ఇంజనీర్లు, అలాగే సైంటిస్టులు, దళమంతులు అంటే మన బోర్డర్లో పనిచేస్తున్న పోలీసు వారు, రక్షణ సైన్యం పోలీసు వారికి, డాక్టర్లు, సిస్టర్లు, తాయారులు, అలాగే అందరికీ ప్రార్థన చేయడానికి దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమంటేనండి, లోకాసు సువార్త 3:16లో ఆయన చక్కగా మనల్ని ప్రేమిస్తున్నాడని ఆయన వివరిస్తున్నాడు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడిని యందు నశింపక నిత్యం పొందినట్లు ఆయనే ఆ కుమారుని అనుగ్రహించాడు. ఇలాంటి గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు ఆయన. కేవలం విశ్వాసమే, మెయిన్ విశ్వాసమే. అలాగే రోమా పత్రికలో సంఘానికి రాసినప్పుడు 10వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు ఆయన, విశ్వాసం ద్వారా నోటితో హృదయపూర్వకంగా ఒప్పుకుంటే చాలు అన్నాడు ఆయన. యేసుక్రీస్తు దేవుడు కుమారుడని ఇంత గొప్ప భాగ్యము, ధన్యత దేవుడు ఇచ్చాడు కాబట్టి మెయిన్ విశ్వాసం ద్వారానే అనేక పోలీసు వారైనా, రక్షణ సైన్యం వారైనా, అలాగే సముద్రం మీద పనిచేస్తున్న రక్షణ సైన్యం వారు, కొండల్లో అక్కడెక్కడ ప్రదేశాలు చేస్తున్నారు. మన ఇండియాని కాపాడటానికి, మన ఇండియా ప్రజలకు రక్షణ దళితులు ఎంతోమంది కాపాడుతున్నారు. అధికారుల ద్వారా, అలాగే కొంతమంది అధికారులు ఎంతోమంది బైబిల్ చదువుతారు. కేవలం విశ్వాసమే రక్షణ, ఆత్మకు, ఆ రాజ్యానికి వెళ్ళటానికి. ఏంటంటే ఆయన చెప్తున్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగిలి ఆశపడి తేలి చూస్తుందంట. అంటే రోమా 9:19లో ఆయన క్లియర్గా రాయించి ఉంచాడు ఆయన. అంతేకాదు ఇంకొక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, చక్కగా ప్రజలందరి కొరకు ప్రార్థన చేయండి అని అంటున్నాడు ఆయన. ప్రజలందరి కొరకు 1 తిమోతికి 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ పత్రిక పౌలు గారు తిమోతి గారి ద్వారాగా తెలియపరిచారు. ఏమంటున్నారంటే 1 తిమోతికి 2వ అధ్యాయం 1వ వచనంలో మనము మాన్యతగాను, నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటి కంటే ముఖ్యముగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషుల కొరకు, అందరి కొరకు విజ్ఞాపములను, యాజకులను, కృతజ్ఞతాస్తుతులు ఆ పరలోకపు తండ్రికి చెల్లించాలని ఆయన చెప్తున్నాడు. ఆ దేవాది దేవుడు అలాంటప్పుడు మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. మనకి ఎవరు విరోధము కాకుండా, ఎవరు శత్రువులు కాకుండా, ఎవరు మనకి మీద మనం దేశాలు పాపాలు పెంచుకోకుండా అందరి కొరకు, అందరి కుటుంబం కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనం చేయాలి తెల్లవారుజామున. అలాగే ఎప్పుడు ప్రార్థన చేసుకున్న అధికారుల కొరకు, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు, అలాగే మన ఆంధ్ర దేశంలో ఉన్న, అలాగే మన
ఇండియాలో ఉన్న దేశం కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, మంత్రుల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, కలెక్టర్లు, పోలీసులు మొత్తం అందరి కొరకు, అలాగే మన రాష్ట్రపతి కొరకు, అలాగే మరి మోడీ గారు కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. చేద్దాం. ఏకీభవించండి. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశానికి న్యాయం కావాలి, మన దేశానికి నెమ్మది కావాలి, మన దేశానికి రక్షణ కావాలి, మన దేశంలో ఉన్న ప్రజలందరికీ మన క్షేమత కావాలి, అందరి కుటుంబాలు బాగోవాలని ప్రార్థించాను. జయం కలిగిన దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరలోకంలో గొప్ప దేవా స్తోత్రం, పరలోకంలో గొప్ప దేవా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం, జీవం కలిగిన దేవా స్తోత్రం, పరమన్నమ పరమ తండ్రి స్తుతులు కూడా స్తోత్రం, 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 స్తోత్రం. కరుణా కటాక్షం కలిగిన దేవా స్తోత్రం, కరుణా కటాక్షం కలిగిన దేవా స్తోత్రం, కరుణా కటాక్షం కలిగిన దేవా స్తోత్రం, కరుణా సంపన్నుడా స్తోత్రం. కనికరించండి. స్తుతిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా స్తుతిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా స్తోత్రం, గొప్ప దేవా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం, ప్రజలను ప్రేమించే దేవా స్తోత్రం, మా దేశాన్ని ప్రేమించే దేవా స్తోత్రం, మా ఇండియాని ప్రేమించే దేవా స్తోత్రం. నాయన ప్రభా మా ఇండియా గురించి నాయన రూతు గంధంలో రాయించవు దేవా స్తోత్రం. నాయన ప్రభా మా ఇండియాని గురించి రూతు గంధంలో రాయించో దేవా స్తోత్రం. నాయన ప్రభా మా దేశంలో ఎన్నో తండ్రి నాయన ప్రభా పోరాటాలు, ఎన్నో గొడవలు, యుద్ధాలు, కలహాలు నాయన ప్రభా చెలరేగుతున్నాయి తండ్రి నాయన. అవన్నీ నాయన ప్రభా చల్లారటానికి, అవన్నీ చల్లారటానికి నిమ్మత దయచేయండి దేవదిగో నాయన ప్రభా. అయ్యా మీ కృప చేత అడుగుతున్నాం దేవదిగో నాయన తండ్రి గారు. అలాగే దేవా అయ్యా ఇదిగో నాయన తండ్రి గారు మా రాష్ట్రపతి గారిని, వారి ఫ్యామిలీని దీవించండి దేవా. వాళ్ళకి ఆరోగ్యం దయచేయండి. అలాగే మోడీ గారిని దీవించండి. వారికి ఆయనకి ఆరోగ్యం దయచేయండి దేవా. అయా న్యాయంగా, ధర్మంగా పరిపాలన ఉన్నాయని ప్రభావ అన్నీ సక్రంగా జరగటానికి మీ కృప అనుగ్రహించండి. అలాగే దేవా మా ముఖ్యమంత్రుల్ని దీవించండి. మా ఇండియాలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలంగాణలో ఉన్న అనేక జిల్లా రాష్ట్రపతి కుటుంబం దీవించండి. మోడీ గారి కుటుంబం దీవించండి దేవా. ముఖ్యమంత్రుల కుటుంబము మా దేశంలో ఉన్న నాయన ప్రభా, మా ఆంధ్రప్రదేశమే కాదు నాయన ప్రభా, మా ఇండియాలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ దీవించండి. నాయన ప్రభా మా ఇండియాలో ఉన్న తండ్రి నాయన ప్రభా మంత్రులందరినీ దీవించండి, రక్షించండి దేవా. వాళ్ళ కుటుంబాలకు నెమ్మది దయచేయండి, వాళ్ళ పిల్లలకు నెమ్మది దయచేయండి, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ కుటుంబాలకు నీ రక్షణ ఆనందం దయచేయండి దేవా. నాయన ప్రభా అలాగే నాయన ప్రభా మంత్రులకును, ఎమ్మెల్యేలకును తండ్రి నాయన ప్రభా నీ ఇచ్చిన సీటులు తండ్రి, మీరు ఇచ్చిన అధికారాలు తండ్రి, ముఖ్యమంత్రులకును, ఎమ్మెల్యేలకును, మంత్రులకు మీరు ఇచ్చిన అధికారాలు తండ్రి నాయన ప్రభా వాళ్ళు న్యాయంగా, ధర్మంగా పరిపాలించడానికి దేవదిగో నాయన ప్రభా వాళ్ళకి బలము, శక్తి, నీ జ్ఞానము నాయన ప్రభా నీ ప్రేమ దయచేయండి, విస్తరించండి. అలాగే దేవదిగో నాయన తండ్రి గారు గొప్ప దేవదిగో నాయన ప్రభా అయ్యా మా దేశంలో ఉన్న తండ్రి నాయన ప్రభా మాయా తండ్రి నాయన ప్రభా అయ్యా ప్రజలందరినీ దీవించండి, రక్షించండి నాయన ప్రభా. నాయన కలెక్టర్లు దీవించండి దేవుడు. నాయన సుప్రీంకోర్టులో ఉంది నాయన ప్రభా. నాయన ప్రభా అయ్యా మరి సుప్రీంకోర్టులో పనిచేస్తున్న అయ్యా మరి న్యాయాధిపతుల్ని దీవించండి తండ్రి. సుప్రీంకోర్టులో పనిచేస్తున్న న్యాయాధిపతులను దీవించండి, వాళ్ళకి మారే పిల్లలను దీవించండి. అలాగే దేవుడు నాయన ప్రభా కలెక్టర్లను దీవించండి తండ్రి. తండ్రి పోలీసు వారిని దీవించండి, రక్షణ చేయని వారు మా బార్డర్లో తండ్రి నాయన ప్రభా మరి అయ్యా మా ఇండియాని తండ్రి నాయన ప్రభా కాపాడుతున్న అయ్యా బార్డర్లో ఉన్న అయ్యా రక్షణ సైన్యం వారిని దీవించండి తండ్రి నాయన. ధనికులను దీవించండి, సౌదీ మీద పనిచేస్తున్న ధనికులను దీవించండి నాయన ప్రభు. నాయన ప్రభు వాళ్ళ భార్య పిల్లలకు తండ్రి నాయన నీ రక్షణ ఇచ్చింది, వాళ్ళ మనక్షణ ఇచ్చింది. అలాగే దేవదేవు నాయన ప్రభు ఇంజనీర్లను దీవించండి, సైంటిస్టులను దీవించండి, డాక్టర్లను దీవించండి, సిస్టర్లను దీవించండి తండ్రి నాయన ప్రభు. డాక్టర్ ఫ్యామిలీని దీవించండి, సిస్టర్ ఫ్యామిలీని దీవించండి. అలాగే దేవదేవు నాయన ప్రభు గొప్ప దేవ స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. నువ్వు గొప్ప దేవుడు ఆయన ప్రభు తండ్రి గారు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయర్ల కుటుంబం దీవించండి, గవర్నమెంట్ని నాయన ప్రభు అభివృద్ధిపరచండి, గవర్నమెంట్ అభివృద్ధిపరచండి, గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం పెంచండి తండ్రి నాయన ప్రభా. ఆయా వ్యాపారాలు, బిజినెస్లు
నాయన ప్రభా అనేక తండ్రి నాయన ప్రభా కంపెనీలు రావడానికి, అనేక బ్యాటరీలు కట్టడానికి, అనేక వర్కర్స్లు నాయన ప్రభా జరగటానికి మీరు కృపను గిరించండి. నాయన ప్రభా మా ఇండియా తండ్రి నాయన ప్రభా అప్పులు పాలవుతుంది తండ్రి నాయన, అప్పుల నుంచి విడుదల పొందటానికి నాయన మా ఇండియా అప్పుల్లో ఉంది తండ్రి నాయన ప్రభా, అప్పుల నుంచి బయటపడటానికి వ్యాపారాలు, బిజినెస్లు, కంపెనీలు, ఫ్యాక్టరీలు అనేక రావటానికి లేవనెత్తండి తండ్రి నాయన ప్రభా. అయా తండ్రి నాయన నీ కృపను గ్రహించిన దేవుడు నాయన ప్రభా. అయా మా ఇండియా నుంచి సరుకులు అనేక మంది దేశాలకు వెళ్తున్న మరి సందర్భాల్లో నాయన ప్రభా వచ్చిన రాబడి రావటానికి నీ కృపను గ్రహించండి. అనేక పదార్థాలు తండ్రి ఇచ్చుకుంటూ పుచ్చుకుంటున్నాం తండ్రి నాయన ప్రభా, మీ కృపను గ్రహించండి. సముద్రం మీద ప్రయాణాలు, ఓడల్లో పనిచేస్తున్న తండ్రి నాయన ప్రభా. అయా ఎంతోమంది తండ్రి వారిని దీవించండి, రక్షించండి. ఆ ప్రయాణాలు కట్టడానికి దేవ సముద్రం నెమ్మదిగాను తండ్రి నాయన ప్రభా. అయా తండ్రి నాయన ప్రభా నీ కృతి నాయన నాయన ప్రభా సాయం చేయడానికి నీ కృపను గ్రహించండి. పోయిన ఆకాశం మహాకాశం నుంచి కురిపిస్తున్న వర్షాన్ని దేవ నాయన ప్రభా కురిపించండి. భూమి నుండి ఆహారం రప్పించండి తండ్రి నాయన ప్రభా. ఇదిగోనైనా అయా సూర్యకిరణాల నుంచి దేవతనైనా పంటలు సమృద్ధిగా పండటానికి మీ కృపను గ్రహించండి. భూమి నుండి ఆవిరి తండ్రి నాయన లేవనెత్తబడటానికి మీ కృపను గ్రహించండి. భూమి నుండి వచ్చి ఆవిరి పంటలకు నాయన మనుషులకు ఆరోగ్యంగా ఉండడానికి కృపను గ్రహించండి. నాయన ప్రభు గాలి మార్పుల ద్వారా ప్రజలకు ఆరోగ్యం దయచేయండి. సూర్యకిరణాల ద్వారా ప్రజలకు ఆరోగ్యం దయచేయండి. ఆగ్యం చెట్లు ద్వారా వచ్చిన గాలి, సముద్రం ద్వారా వచ్చిన గాలి నాయన ప్రభు ప్రజలకు ఆరోగ్యం దయచేయండి దేవతకు నాయన ప్రభా. అలాగే దేవతకు నాయన ప్రభా అయా ఇసుక గాలిని సముద్రం మీద పంపించింది దేవ. చక్కని గాలి మీ ప్రజలకు అందించిన దేవతకు నాయన దగ్గులు, రొంపలు, జ్వరాలు ఇలాంటివి నాయన ప్రభు రాకుండా మీ ప్రజలకు నిమ్మత దయచేయండి దేవా. నాయన ప్రభు కాపాడండి. అలాగే దేవతకు నాయన ప్రభా అయా మా ఇండియా, ఐ లవ్ యూ ఇండియా నాయన ప్రభా. ఐ లవ్ యూ ఇండియా, ఐ లవ్ యూ ఇండియా తండ్రి నాయన కాపాడండి తండ్రి నాయన ప్రభా. నాయన తండ్రి గారు అయ్యా తండ్రి నాయన ప్రభా. అయ్యా ఆ ఇండియా ప్రజలను తండ్రి నాయన 8 నాయన ప్రభు నాయన మొత్తం ప్రపంచం అంతా 8 నాయన ప్రభు నాయన ప్రభా. నాయన ప్రభా 800 నాయన ప్రభా కోట్ల మంది, 900 కోట్ల మందిని మీరు కాపాడండి తండ్రి నాయన ప్రభా. అలాగే దేవతకు నాయన ప్రభా అయ్యా మా దేశానికి రావాల్సిన రాబడి రప్పించండి. భూమి నుండి ఆహారం రప్పించండి. భూమి నుండి వనములు తీసే నాయన సైంటిస్టులను కనిపెట్టే నాయన ప్రభా సైంటిస్టులకు దేవతకు నాయన ప్రభా దీవించండి. సైంటిస్టులకు భూమి నుండి కనిపెట్టే వనములు, పనిముట్లు, సైన్స్ అంత దాన్ని సమృద్ధిగా దయచేయండి దేవతకు నాయన ప్రభా. మా దేశంలో ఉన్న అప్పులు తీరుకోవడానికి దేవ భూమి నుండి ఆయన ప్రభా వడ్డూరియాలు ఆయన గనులు ఆయన ప్రభా రావటానికి నీ కృపను గ్రహించండి. మీరు ఎంతో ఇచ్చారు, ఇప్పటికీ మీరు ఇప్పుడు ఎంతో ఇచ్చారు భూమి నుండి తండ్రి. గ్యాస్, పెట్రోలు, డీజిల్ తండ్రి నాయన కిరసనాలు తండ్రి నాయన ప్రభా ఎన్నో నాయన ప్రభా బంగారం తండ్రి, వజ్రాలు తండ్రి నాయన ప్రభా, బొగ్గు నాయన ప్రభా, తారు తండ్రి నాయన ప్రభా ఎన్నో నాయన వనములు ఇస్తూనే ఉన్నారు తండ్రి భూమి నుండి తండ్రి. మరి ఇంకా ఇవ్వండి దయచేయండి. మా ఇండియాలో దొరకటానికి మీ కృపను గ్రహించండి. భూమిలో గనులు దొరకటానికి ఇండియాలో నీ కృపను గ్రహించిన దేవ. అధికారులకు దేవ నీవు ఆయుష్ పెంచి నీ అధికారులకు దేవ నాయన ఆరోగ్యం ఇచ్చి నీ అధికారులు నాయన ప్రభా పరిపాలన నాయన ప్రభా న్యాయంగాను ధర్మంగాను నాయన ప్రజలకు అంత దేవుడు నాయన ప్రభా న్యాయము అన్యాయంగా తండ్రి నాయన ప్రభా మరి మంచి జరగటానికి నీ కృపను గ్రహించండి. న్యాయము జరగటానికి నీ కృపను గ్రహించండి. అన్యాయాన్ని అరికట్టడానికి నీ కృపను గ్రహించండి. అలాగే దేవదేవుడు నాయన అన్యాయం నాయన దూరపరచబడటానికి నీ కృపను గ్రహించండి. నిమ్మత దయచేయండి మా ఇండియా ప్రజలకు, మా నాయకులకు ఆయన నీ జ్ఞానాన్ని అనుగ్రహించండి, నీ తెలివిని అనుగ్రహించండి. ఎంతోమంది పరిపాలించారు తండ్రి నాయన ప్రభా. మరి నాయన క్రీస్తు పూర్వంలోను క్రీస్తు సకంలో ఎంతోమంది పరిపాలించారు. ఆ పరిపాలనలో నాయన ఎంతోమంది రాజులు ఉన్నారు. ఆ రాజుల జ్ఞానం తండ్రి నాయన ఇప్పుడున్న అయ్యా అధికారులకు దయచేయండి నాయన ప్రభా. రాజుల జ్ఞానం దయచేసి ఆ రాజులు ఎలా పరిపాలించారో తండ్రి నాయన కొండల మీద కురిసిన వర్షం పల్లప దేశాలకు ఎలాగైతే నాయన ప్రభా రప్పించి పంటలు పండించే ఎంతో విజ్ఞానం తండ్రి నాయన ప్రభా. ఎన్నో పంటలు భూమి నుండి పండించడానికి ఎన్నో తండ్రి నాయన జ్ఞానాలు దాగి ఉన్నాయి తండ్రి. బైబిల్
అవన్నీ దేవుడు నాయన ప్రభా మా నాయకులకు నాయన ప్రభా నీ కృప అనుగ్రహించింది దేవుడు నాయన ప్రభా. అలాగే దేవుడు నాయన ఎడారులలో నీళ్ళు ఉండటానికి నీ కృప అనుగ్రహించింది. ఎడారి భూముల్లో తండ్రి నాయన బోర్లు వేయటానికి నాయన ప్రభా బోర్లు వేసినప్పుడు నీరు సమృద్ధిగా రావటానికి నాయన కిందలో నాయన ప్రభా పాయలు దొరకటానికి కింద భూమిలో పాయలు దొరకటానికి నీ కృప అనుగ్రహించింది. గొప్ప దేవా స్తోత్రం దేవా. ఆహారం లేని వారికి దేవా ఆహారం భూమి నుండి పండేలాగా ఎక్కడెక్కడైతే ఎడారి భూములు ఉన్నాయో కొండ ప్రాంతాలు ఉన్నాయో ఆయన ఎక్కడెక్కడ తండ్రినైనా ఆకలి దప్పులతో ఉంటున్న ప్రజలకు దేవా నీ కృప అనుగ్రహించండి. వర్షాలు కురిపించండి. బోర్లు ఆయన నీరు పడేలాగా ఆయన భూములకు సమృద్ధిగా నీరు ఉండేలాగా నీ కృప అనుగ్రహించండి. పంటలు సమృద్ధిగా భూమి నుండి రాబడి రావటానికి నీ కృప అనుగ్రహించండి తండ్రి నాయన. అలాగే దేవుడు నాయన నువ్వు స్థుతులు కలుగుడు దేవా. గొప్ప దేవా స్తోత్రం దేవుడు నా తండ్రి గారు. అలాగే నాయన నువ్వు జీవాధిపతి జీవం కలిగిన దేవుడు తండ్రి నాయన. అలాగే నాయన ప్రభా వర్షాలు సమృద్ధిగా నాయన ప్రభా ఆయా కుర్సీలకు నీ కృప అనుగ్రహించండి. సమృద్ధి అయిన వర్షాలు ఎప్పుడు కురలు అప్పుడే ఉండేలాగా నీ కృప అనుగ్రహించండి. ఎప్పుడు ఎండలు కాయాలి అప్పుడు ఎండలు సమృద్ధిగా కాయటానికి నీ కృప అనుగ్రహించండి దేవుడు నాయన తండ్రి గారు. అలాగే నాయన ఫ్రూట్స్ నాయన కావాల్సిన ఫ్రూట్స్ పంటడానికి దేవా నీ కృప అనుగ్రహించండి. కల్తీ లేని ఆహారంగా కల్తీ లేని ఫ్రూట్స్గా తండ్రి నాయన ఉండటానికి నీ కృప అనుగ్రహించండి దేవుడు నాయన. మనుషులు ఎంతో ఆరోగ్యాలు కోల్పోతున్నారు తండ్రి. ఆ ఆరోగ్యాల విషయాల్లో తండ్రి నాయన ప్రభా అందరికీ ప్రేమను దయచేయండి. కల్తీ ఆహారాలు తయారు చేయకుండా దేవా మంచి ఆహారాలు భూమి నుండి తయారు చేసే కృపను దయచేయండి. అలాగే దేవుడు నాయన రైతులకు నాయన ప్రభా నాయన ఎంతోమందికి పేదవారుకును దరిద్రులకును దీనులకును అంగహీనులకును దేవుడు నాయన ప్రభా అల్పులైన వారికి దేవుడు నాయన ప్రభా నీవు ఆహారం అందించండి. రైతులు పండిస్తున్న తండ్రి నాయన పంటకు దేవతకు నాయన దిగుబడి రావడానికి దేవతకు నాయన ప్రభా వాళ్ళకి రాబడి రావడానికి నీ కృప అనుగ్రహించండి దేవుడు నాయన ప్రభా. ఆయా మరి గవర్నమెంట్ ద్వారాగా దేవా వాళ్ళకి కావాల్సిన తండ్రి నాయన ప్రభా రావాల్సిన తండ్రి నాయన ప్రభా వనములు రావడానికి లోన్లు రావడానికి రైతులకి నీ కృప అనుగ్రహించండి. అలాగే నాయన ప్రభా మా అయా ఇదిగో నాయన ప్రభా మా ఇండియా ప్రజలను మీరు కాపాడే సమర్థులు తండ్రి. నాయన భూకంపాలు రాకుండా కాపాడండి తండ్రి. వర్షాలు ప్రళయములు తండ్రి నాయన వచ్చి కొట్టుకుపోకుండా మీరు కాపాడండి నాయన ప్రభా. అగ్ని ప్రమాదాలు జరగకుండా మీ కృప అనుగ్రహించి కాపాడండి తండ్రి నాయన. యాక్సిడెంట్ల ద్వారా నాయన ప్రభా యాక్సిడెంట్ల ద్వారా జరగకుండా నీ కృప అనుగ్రహించండి దేవుడు నాయన ప్రభా. గొప్ప దేవుడు నాయన తండ్రి. ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతోమంది దేవుడు నాయన ప్రభా అయా మానవంగాలు యుద్ధాలు పోరాటాలు తండ్రి హత్యలు నాయన ప్రభా ఎంతోమంది నాయన ప్రభా ఇలాంటి న్యూస్లు ఉంటున్నాయి తండ్రి నాయన. పేపర్లోను టీవీలో చెప్తున్నారు. అలాంటివి జరగకుండా నాయన ప్రభా అయ్యా మనకి శాంతం కలిగే ఇండియా కానీ శాంతం కలిగే తండ్రి నాయన ప్రభా అయ్యా నాయన ప్రభా దేశంగా ఉండడానికి నీ కృప అనుగ్రహించండి. ఇండియా అంటే తండ్రి మనకు శాంతం. ఇండియా అంటే ఐ లవ్ ఇండియాగా ఉండడానికి నీ కృప అనుగ్రహించండి దేవుడు నాయన ప్రభా. అలాగే కుల భేదాలు నాయన వర్గ భేదాలు ప్రాంతాలు తండ్రి లేకుండా నాయన ప్రభు తండ్రి గారు. అలాగే అందరూ ఐకమత్యంగా ఉండే కృపను అనుగ్రహించండి దేవుడు నాయన ప్రభా. ఐక్యత కలిగి ఇండియాగా ఉండడానికి కృప అనుగ్రహించండి. అన్నదమ్ముల భావంగా ఉండే కృప అనుగ్రహించండి. ముస్లింలు తండ్రి నాయన క్రైస్తవులు నాయన ప్రభా మరి హిందువులు నాయన ప్రభా సిక్కులు తండ్రి అందరూ అన్నదమ్ముల భాగంగా ఉండటానికి నీ కృప అనుగ్రహించండి దేవుడు నాయన ప్రభా. అయ్యా నాయన ప్రభు నాయన ఒకరిని దేశించుకోకుండా ఒకరిని తెచ్చుకోకుండా నాయన ప్రేమగా కలిసి కృప అనుగ్రహించండి దేవా. అలాగే దేవాజు నాయన నువ్వు స్థుతులు కలుగుతూ తండ్రి నాయన స్తోత్రాలు దేవా. ఆయన గంధాలను విమర్శించుకోకుండా గంధాల జోలికి ఎవరు వెళ్ళకుండా క్రైస్తవులు వాళ్ళకి నాయన నీ జ్ఞానం అనుగ్రహించింది నాయన ప్రభా అయ్యా మరి నాయన. అలాగే అనేక నాయన దేవుళ్ళ పేరు చెప్పి నాయన ప్రభా వాళ్ళు నాయన ప్రభా దూషించుకుంటాం తిట్టుకుంటాం జరుగుతుంది. అలాంటిది లేకుండా నీ కృప అనుగ్రహించండి దేవా. నీ కృప అనుగ్రహించండి నాయన. ఒకరినొకరు దిక్కున నీ కృప అనుగ్రహించండి దేవుడు నాయన ప్రభా. అలాగే దేవా నాయన ప్రభా నీ కృప ప్రేమ ఒకటే పంచమని బైబిల్ చెప్తుంది దేవా. ఎవరిని దేశించమని హింసించమని ఎవరికి దేవుడు నాయన ప్రభా అయ్యా మరి ఏలెట్ చూపించద్దని నాయన బైబిల్ చెప్తుంది తండ్రి నాయన ప్రభా. అలాగా క్రైస్తవులు మెలుపు కలిగి నడుచుకుంటానికి నీ కృప అనుగ్రహించండి నాయన ప్రభా. నాయకుల్ని దేవా మీరు నాయన ప్రభా ఎలాంటి వారికి దేవా నాయన ప్రభా
జ్ఞానాలు ఇచ్చే దేవా నాయన, ఇవ్వాల్సిన రూల్స్ తెచ్చి నాయకులు పరిపాలించే కృపను అనుగ్రహించండి దేవా నాయన ప్రభా. మరి మా ముఖ్యమంత్రి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని దీవించండి నాయన. నీ జ్ఞానాన్ని అనుగ్రహించి పరిపాలన ఎలా చేయాలి నాయన, ఇంకా అతనికి ఇంకా లోతైన మర్మములు దయచేయండి. అలాగే ఉప ముఖ్యమంత్రి నాయన తండ్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నీ కృప అనుగ్రహించిన దేవా తండ్రి, నీ జ్ఞానము, నీ బలము, నీ శక్తి వాళ్ళ కుటుంబానికి అనుగ్రహించి వాళ్ళ కుటుంబాన్ని దీవించిన దేవా తండ్రి నాయన ప్రభా. ఈ పరిపాలన ఇంకా ఎంత లోతుగా ఇంకా నాయన పరిపాలించాలన్నది తండ్రి వాళ్ళకి అనుగ్రహించండి. మంత్రులకి నీ జ్ఞానం అనుగ్రహించింది, ఎమ్మెల్యేలకి నీ జ్ఞానం అనుగ్రహించింది. ఇంకా లోతుగా ఎలాగా పరిపాలించాలన్నది నీ కృప అనుగ్రహించింది దేవా. గొడవలు రాకుండా, కలహాలు రాకుండా నాయన ప్రభా, యుద్ధాలు రాకుండా నాయన ప్రభా, ఏమీ జరగకుండా పరిపాలన చక్కగా జరిగేలాగా ప్రభా వాళ్ళకి నీ లోతైన మమ్మల్ని ఇచ్చి తండ్రి, ప్రజలకు దేవా నీ రక్షణ ఆనందం ఇచ్చింది. అలాగే దేవదేవు నాయన ప్రభా, గృహాలు లేని గృహాలు, ఇల్లు స్థలాలు ఇల్లు స్థలాలు నాయన ప్రభా, వృద్ధాప్యం పింఛని లేని వాళ్ళకి పింఛని దేవా, డ్వాక్రా మహిళలకు కావాల్సిన తండ్రి నాయన లోనులు తండ్రి నాయన ప్రభా, రైతులకు కావాల్సిన లోన్లు, అలాగే దేవదేవు నాయన ప్రభా అయా వ్యాపారం బిజినెస్ చేసుకుంటున్న వారికి లోన్లు, ఇవన్నీ నాయన ప్రభా అయా గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందటానికి, ప్రజలకు లబ్ధి దొరకటానికి నీ కృప అనుగ్రహించండి. అలాగే దేవదేవు నాయన ప్రభా, నీ కృపతో నాయన ప్రభా నువ్వు ప్రజలను ప్రేమించి మహనీయుడు తండ్రి నాయన ప్రభా. అలాగే దేవా మా రక్షణ సైన్యం తండ్రి నాయన ప్రభా, ధనికులను దీవించండి నాయన ప్రభా. బార్డర్లో కాపాడుతున్నారు తండ్రి, బార్డర్లో ఉండి నాయన ప్రభా ఎంతో నాయన ప్రభా కాపాడి నాయన ప్రజలకు నాయన రక్షణ కావాలని, మా ఇండియాని కాపాడాలని పోలీసు వారు తండ్రి నాయన బార్డర్లో ఉంది తండ్రి నాయన. అందుకను వారు నాయన ప్రభా మరి చేస్తున్న పోరాటాలు చేస్తున్న యుద్ధాలు చేస్తున్న తండ్రి నాయన ప్రభా, త్యాగములు వాళ్ళకి నిమ్మత దయచేయండి, వాళ్ళ కుటుంబాలకు నిమ్మత దయచేయండి, వాళ్ళ భార్య పిల్లలకు నిమ్మత దయచేయండి దేవుడు తండ్రి. అలాగే పోలీసు వారిని దీవించిన తండ్రి నాయన, రక్షణ సైన్యం నాయన ప్రభా మరి బార్డర్లో ఉంది కాపాడుతున్న వారందరికీ నాయన నీ కృప అనుగ్రహిస్తున్నాం. అందుకే నేను స్తుతిస్తున్నాను తండ్రి తండ్రి గారు. పోలీసు వారికి రక్షణ సైన్యం వారికి, వారి భార్య పిల్లలకు నిమ్మత దయచేయండి, వారి విశ్వాసం ద్వారా వాళ్ళందరికీ రక్షణ, ఆత్మక రక్షణ దయచేయండి దేవుడు తండ్రి గారు. అలాగే నాయన ప్రభా సైంటిస్టులను దీవించండి తండ్రి నాయన ప్రభా, రక్షణ సైన్యం వారిని బార్డర్లో ఉన్న ధనికులను దీవించండి. అలాగే నాయన డాక్టర్లను దీవించండి దేవా, డాక్టర్ల సిస్టర్లు దీవించండి దేవుడు, గవర్నమెంట్ ఆఫీసర్లను దీవించండి, కలెక్టర్లను దీవించండి దేవుడు తండ్రి గారు. అలాగే దేవా నీ కృప చేత అందరికీ నీ కృప అనుగ్రహిస్తున్నావు దేవా. అందుకే నేను స్తుతిస్తున్నాను దేవా, గొప్ప దేవా. ఓ దేవ తండ్రి గారు. అలాగే గవర్నమెంట్ క్యాంపులకి ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబానికి నీ కృప అనుగ్రహించండి. అలాగే దేవుడు నాయన ప్రభా మా ఇండియాలో ఉన్న తండ్రి నాయన ప్రభా, మా భారతదేశంలో ఉన్న తండ్రి ప్రజలు జాతి నాయన కులము భేదం ఉన్నది లేకుండా ఆయా అందరూ ప్రేమగా ఉండటానికి నీ కృప అనుగ్రహించండి నాయన. గొడవలు యుద్ధాలు కలహాలు రాకుండా నీ కృప అనుగ్రహించండి దేవా. స్తుతులు కూడా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం, జయం కలిగిన దేవా స్తోత్రం, పరమతండ్రి దేవా స్తోత్రం దేవుడు తండ్రి గారు. అలాగే దేవా నీవు ఉన్నవాడు ఉన్నవాడు తండ్రి, పిలిస్తే పలికే గొప్ప దేవుడు తండ్రి నాయన. ఆకాశం నుండి మా ఆకాశం నుండి సైతం నువ్వు పట్టజాలవు తండ్రి, ఆకాశం సింహాసనం భూమి పాదపెట్టం దేవా. అలాగే దేవుడు తండ్రి గారు అయ్యా ఎర్ర సముద్రాన్ని తండ్రి రెండు పాయలు చేసి మహనీయుడు తండ్రి, పొరవ సైన్యానికి నీ అద్భుత కార్యాలు చూపించిన మహనీయుడు, బండ నుండి నీళ్ళించిన మహనీయుడు తండ్రి, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన మహనీయుడు, ప్రజలను ప్రేమించి నీ అతిథి కుమారుని భూమిని పంపించిన మహనీయుడు తండ్రి నాయన ప్రభా. అలాగే దేవ నీ చివరి రాకడ దినాల్లో దేవ అనేక మంది ప్రజలకు నెమ్మది నాయన మనక్షాన్ని ఇచ్చే సమర్థుడు నీవే నాయన ప్రభా. మరి ఉరుముల ద్వారాను, మెరుపుల ద్వారాను, పిడిగల ద్వారాను ప్రజలను కాపాడేవాడు నీవే. భూకంపాల ద్వారాను, అగ్ని ప్రమాదాల ద్వారాను, అయ్యా వరదల ద్వారాను దేవా ప్రజలను కాపాడేవాడు నీవే. నీ కృప అనుగ్రహించిన దేవుడు ఆయన. అలాగే ఆక్సిజన్ ద్వారాను ప్రజలను కాపాడేవాడు, సూర్యకిరణాల ద్వారా గాలుపులు రాకుండా నీ కృప అనుగ్రహించి కాపాడేవాడు నీవే. స్తోత్రం తండ్రి. అలాగే గొప్ప దేవా స్తోత్రం దేవుడు మా ఇండియా ప్రజలను ఆయన ప్రభా కాపాడండి దేవా. స్తోత్రం దేవా, నెమ్మత దయచేయండి దేవా. మీడియా ప్రజలకు నెమ్మది మనక్షాంత దయచేయండి దేవా. స్తోత్రం దేవుడు తండ్రి గారు. అలాగే ఆయన గొప్ప దేవా స్తోత్రం, గొప్ప కార్యాలు చేయడం నువ్వే. స్తుతులు కలిపి స్తోత్రం దేవుడు ఆయన ప్రభా.
మీరు ఇచ్చిన జీవితం దేవుడు నాయన ప్రభావ, మీరు ఇచ్చిన రక్షణ బట్టి నాయన ప్రభావ నా పాపగాలు క్షమించారు నాయన ప్రభావ, మా కుటుంబాన్ని దీవించారు తండ్రి నాయన. మా కుటుంబాన్ని ఇంకా ఆయన కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు. అందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి నాయన. మీరు ఇచ్చిన నాయన రక్షణ బట్టి తండ్రి, మీరు ఇచ్చిన నాయన ప్రభావ కృపను బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. గొప్ప దేవాస్తోత్రం, జీవోత్పత్తి స్తోత్రం, జీవం కలిగిన దేవాస్తోత్రం, పరమ తండ్రి స్తోత్రం తెలుగున్న తండ్రి గారు. అలాగే మా ఆంధ్రలో ఉన్న తండ్రి ప్రజలను దీవించండి. మా ఆంధ్ర ప్రజలకు దేవాలయం మాక్షణ దయచండి. మా ఆంధ్ర ప్రజలకు నేను నిమ్మత దయచండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో తండ్రి నాయన మీ కృపను గ్రహించండి. వారి భార్య పిల్లలకు దేవుని నిమ్మత దయచండి. వారి పిల్లలు పనులకు వెళ్తుంటే నీ కృపను గ్రహించండి. షాపులకు వెళ్తున్నా, డ్యూటీలకు వెళ్తున్నా తండ్రి, వర్కర్స్కి వెళ్తున్నా, డ్యూటీలకు వెళ్ళే తండ్రి మరి క్షేమంగా రావటానికి నీ కృపను గ్రహించండి. అలాగే మా ఆంధ్రలో ఉన్నప్పుడు ఆయన ప్రభావ లేడీస్కి అందరూ దీవించండి. ఆయన ప్రభావ డ్యూటీలకు వెళ్ళినప్పుడు, వర్కులకు వెళ్ళినప్పుడు, పనులకు వెళ్ళినప్పుడు నిమ్మత దయచండి. మళ్ళీ క్షేమంగా రావటం కృపను గ్రహించండి. వాళ్ళ భర్తలు కట్టదండి నాయన నీ కృపను గ్రహించండి. మా ఇండియాలో ఉన్న తండ్రి నాయన ప్రభావ నాయన సహోదరులు డ్యూటీలకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు తండ్రి నాయన ప్రభావ, అయ్యా వర్కర్స్కి వెళ్ళినప్పుడు తండ్రి, జాబ్కి వెళ్ళినప్పుడు తండ్రి నాయన వారు పనులకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావటానికి కృపను గ్రహించిన దేవుడు నాయన ప్రభావ. యాక్సిడెంట్లు జరగకుండా నాయన ప్రభు అందరికీ నాయన నెమ్మది దయచేయండి, నీకు కాపాడండి దేవుడు తండ్రి గారు. అలాగే నాయన ప్రభు ఈ ప్రార్థన ఎవరైతే దేవుడు నాయన గృహాల్లో పెట్టి వింటున్నారో, ఎవరైతే ఈ ప్రార్థనలు తండ్రి నాయన ప్రభు అయ్యా విని నాయన ప్రభు పెట్టుకుని దేవ గృహాల్లో వింటున్నారు తండ్రి నాయన ప్రభు, వాళ్ళకి నెమ్మది దయచేయండి. అది నీ మాట. వాళ్ళ గృహాల్లో తండ్రి నాయన ఉద్యమం రప్పించండి, అది నీ మాట. వాళ్ళ గృహాల్లో తండ్రి నాయన ప్రభు విశ్వాసం పెంచండి, అది నీ మాట తండ్రి నాయన ప్రభు. నీ నామంలో ప్రార్థన నాయన వాళ్ళ గృహాలకు నాయన ప్రభు దయను, విశ్వాసం, నమ్మకం, దృఢత్వం తండ్రి నాయన ప్రభు దయచేసి వాళ్ళ కుటుంబాలకు నీ రక్షణ ఆనందం తండ్రి నాయన ప్రభు. ఇదిగో ఆయన నీవు సర్వధిగరు అని, సర్వశక్తి గల దేవుడు అని, స్తుతులు కరుగుడు అని, స్తోత్రార్గుడు అని, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించాలని వాళ్ళు తెలుసుకున్న దేవుడు నాయన ప్రభా. అయ్యా నీకు అయ్యా దగ్గర అవడానికి నీ ప్రేమ పొందుకుని కృపానికి నిలిచిన దేవ స్తోత్రం నాయన ప్రభు తండ్రి గారు. అలాగే నీ కృప చేత అడుగుతున్న దేవుడు నాయన ప్రభా. పిల్లలు ఎంతమంది ఉన్నారు తండ్రి నాయన, పిల్లలకి నాయన పాలు సమృద్ధిగా తల్లి దగ్గర ఉండటానికి, పిల్లలకి కావాల్సిన ఫ్రూట్స్ నాయన ఆహార పదార్థాలు అనటానికి నీ కృపను గ్రహించండి. అంగన్వాడీ బడులు దీవించండి దేవుడు నాయన, బోర్డు స్కూల్ పిల్లలు దీవించండి, హై స్కూల్ పిల్లలు దీవించండి దేవుడు నాయన, ఇంజనీర్ నాయన ప్రభు చదువుతున్న తండ్రి నాయన, కాలేజీ పిల్లలు దీవించండి దేవుడు నాయన ప్రభు. ఎంతో దేవుడు ఆయన శరీర క్రియలకు దేవుడు లోబడుతున్న వారిని దేవ, లోబడకుండా తల్లిదండ్రులకు భయపడే తల్లిదండ్రులు, విధేయత కలిగితే తల్లిదండ్రులకు లోబడి విధేయత కలిగే దేవుడు నాయన ప్రభా. అయా ఇలువలను పలుకుబడి గౌరవం కాపాడుకునే కృప పిల్లలకు దయచేయండి. శరీరాలు పాడు చేసుకోకుండా నాయన కృపను గురించిన దేవాలయ దేవుడు నాయన ప్రభా. నాయన చదువుకున్న వాళ్ళకి జాబులు రప్పించిన దేవుడు నాయన, అధికారుల ద్వారా దేవుడు నాయన, ముఖ్యమంత్రుల ద్వారా, మంత్రుల ద్వారా దేవుడు నాయన, ఎమ్మెల్యేల ద్వారా, కలెక్టర్ల ద్వారా, గవర్నమెంట్ ఆఫీసుల ద్వారా, మా దేశ నాయకులు, రాష్ట్రపతుల ద్వారా నాయన ప్రభావ, మౌలిక ద్వారా మరి జాబులు రావడానికి నీ కృపను గురించి చదువుకున్న పిల్లలకు దేవుడు నాయన తండ్రి గారు. అలాగే ఎంతోమంది చదువుకున్న పిల్లలు, పురుషులు ఉన్నారు తండ్రి, స్త్రీలు ఉన్నారు తండ్రి నాయన ప్రభావ, జాబులు లేక అల్లాడుతున్నవారు, అలాంటి వారికి జాబులు రప్పించిన దేవుడు నాయన ప్రభావ. అలాగే మా ఆంధ్రలో కట్ట దేవుడు నాయన ప్రభావ, వనములు దయచేయండి నాయన ప్రభావ. మరి ముఖ్యమంత్రుల ద్వారా తండ్రి, రాష్ట్రపతుల ద్వారా నాయన ప్రభావ, మరి అలాగే దేవుడు నాయన ప్రభా. అలాగే మౌలి గారి ద్వారా నాయన కావాల్సిన తండ్రి నాయన ప్రభా, మరి కంపెనీలు మా ఆంధ్రకి రావటానికి, బిజినెస్లు జరగటానికి, కంపెనీలు జరగటానికి, వ్యాపారాలు జరగటానికి, వ్యాపారాలు, కంపెనీలు, బిజినెస్లు ఇవన్నీ తండ్రి సమృద్ధిగా ఉండటానికి, ఫ్యాక్టరీలు కట్టడానికి, ఫ్యాక్టరీలో పనులు సమృద్ధిగా ఉండటానికి, అనేక కొత్త టెక్నాలజీలు రావటానికి, అనేక మంది కొత్త కొత్త పనులు నాయన జరగటానికి నీ కృపను గ్రహించిన దేవ, ప్రజలకు దేవ కావాల్సిన జాబులు సమృద్ధిగా కూడా దొరుకుతాయి తండ్రి. నీ కృపను గ్రహించిన దేవ నాయన ప్రభా. ఆకాశం నుండి చూస్తున్న మహానీయుడు తండ్రి, కర్ణించిన దేవ మా ఆంధ్రప్రదేశాన్ని తండ్రి అభివృద్ధిపరచండి. అలాగే రోడ్ల విషయంలో, డ్రైనేజ్ విషయంలో, గృహాల విషయంలో, స్థలాల విషయంలో నాయన ప్రభా మీ కృపను గ్రహించిన దేవుడు నాయన ప్రభా. అలాగే దేవుడు నాయన అన్నీ నాయన ప్రభా, మరి అయా మా ఇండియా బాగుపడటానికి, మా ఆంధ్రదేశం బాగుపడటానికి మీ కృపను గ్రహించండి.
కనికరించండి దేవా. నాయకులకు ఆరోగ్యం దయచండి, నాయకుల కుటుంబాలు దీవించండి, పోలీసు వారి కుటుంబాలు దీవించండి, డాక్టర్ల కుటుంబాలు దీవించండి తండ్రి, సైంటిస్టుల కుటుంబాలు దీవించండి దేవ, ఇంజనీర్ల కుటుంబాలు దీవించండి నాయన ప్రభా. నాయన ప్రభా, అనేక మంది గవర్నమెంట్ ఎంప్లాయీల కుటుంబం, ప్రతి కుటుంబాన్ని దీవించండి. అలాగే దేవ, గవర్నమెంట్ జాబులు లేని వారికి నాయన ప్రభా చేతి పనులు, నాయన ప్రభా వర్కర్స్, నాయన ప్రభా ఏదో ఒకటి నాయన ప్రభా అందరికీ గుండెలకు నీ కృప అనుగ్రహించండి దేవా. అనుగ్రహించండి వ్యవసాయ రైతులు కూడా దీవించండి. అలాగే దేవదిగో నేను ప్రభా అయ్యా, అనేక మంది గిరిజనులు కొండ ప్రాంతాల్లో ఉంటున్నారు, వాళ్ళకి గృహాలు లేని వాళ్ళు తండ్రి, రోడ్లు లేని వాళ్ళు, మంచినీళ్ళు లేని వాళ్ళు తండ్రి, ఆహారం సరిగా దొరకలేదు, వైద్యం లేని వారు తండ్రి, కొండ ప్రదేశాల్లో గిరిజనులు ఎంతోమంది ఉంటున్నారు. అలాంటి వారికి దేవ నాయకుల ద్వారా అందటానికి నీ కృప అనుగ్రహించండి, నాయకుల ద్వారా అలాగే అందింపబడటానికి అన్ని సౌకర్యాలు నీ కృప అనుగ్రహించండి. చదువుకోవడానికి చదువు లేక తండ్రి, అలాంటి గిరిజనులు ఆయన కొండ ప్రదేశంలో ఉంటాడు, నీ కృప అనుగ్రహించండి దేవ నాయకుల ద్వారా. అలాగే దేవ నువ్వు స్తుతులుగా కూడా తండ్రి, స్తోత్రాలు కూడా దేవైన ప్రభా. అయ్యా, ఈ వీడియో ఎవరైతే గృహాల్లో పెట్టి వింటున్నారో వాళ్ళకి నిమ్మత దయచేయండి నాయన, ధైర్యం దయచేయండి, విశ్వాసం పెంచండి, దృఢత్వం దయచేయండి, నమ్మకం దయచేయండి. మీరు అక్కడ సమీపించి ఉన్నది తండ్రి నాయన ప్రభా. అయ్యా, నేను ఆ రాజ్యానికి వెళ్తున్నాను, నాకు ఈ లోకం శాశ్వతం కాదు, ఆ రాజ్యమే శాశ్వతం. నేను అక్కడ నా పితరులందరూ ఉన్నారు, దోతులు ఉన్నారు, 24 పెద్దలు, 4 జీవులు, అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తుతో పాటు నేను అక్కడ ఉంటానని దేవగుణైన ప్రభా. అందరికీ విశ్వాసము, నమ్మకము, దృఢత్వం, ధైర్యము నాయన ప్రభా దయచేయండి దేవాలని కృప చేత నడిపించండి. మీరు కార్యం జరిగించుకోండి నాయన ప్రభా. ప్రతి కుటుంబంలో నిమ్మత తెచ్చింది, ప్రతి కుటుంబంలో సమాధానం, ప్రతి కుటుంబంలో తండ్రి నేను పిల్లలకి నాయన కావాల్సినవి వైద్యము తండ్రి నాయన ప్రభా, ఆహారము, గృహము తండ్రి నాయన ప్రభా. అయా వస్త్రాల విషయంలో నాయన ప్రభా, నాయన వైద్యం విషయంలో, తల్లిదండ్రులు నాయన ప్రభా మనక్షేత్ర విషయంలో నీ కృపను గ్రహించిన దేవకు నాయన స్తోత్రం దేవ. గొప్ప దేవా స్తోత్రం, గొప్ప దేవా స్తోత్రం, గొప్ప దేవా స్తోత్రం. స్తుతులుగా కూడా స్తోత్రం, జీవోత్పత్తి స్తోత్రం, జీవం కలిగిన దేవా స్తోత్రం, పరమ తండ్రి స్తోత్రం నాయన కూడా తండ్రి గారు. అలాగే నాయన ప్రభా మా అందరాన్ని తండ్రి నాయన ప్రభా అయ్యా, మా దేశాన్ని దీవిస్తున్నందుకు స్తోత్రం దేవా, మా దేశాన్ని దీవిస్తున్నందుకు స్తోత్రం, మా అందరాన్ని దీవిస్తున్నందుకు స్తోత్రం, అందరికీ ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రం, మంచి నాయకులకు దేవదిగోనైన ప్రభావ కుటుంబాలకు ఆరోగ్యం నడిపిస్తున్నందుకు స్తోత్రం దేవా. నేను స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా నాకు ఇచ్చిన అవకాశం నాయన, ఇదిగో నేను ఈ స్థలం ఇచ్చారు దేవదిగోనైనా ప్రభా, ఇదిగోనైనా ప్రభా అందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. క్రీస్తు ఆశ్రయముగా తండ్రి నాయన నిర్మించబడటానికి ఆయన నీ కృపని గ్రహించింది. క్రీస్తు ఆశ్రయంగా నిర్మించబడటానికి నీ కృపని గ్రహించింది దేవదిగో నాయన ప్రభా. మీరు ఇచ్చిన అయా 102 గజాలు, ఈ 102 గజాల్లో క్రీస్తు ఆశ్రయం నిర్మించబడి నాయన అనేక మందికి అన్నదానం జరగటానికి, అనేక మందికి అన్నదానం జరగటానికి నీ కృపని గ్రహించండి. కృప ఇచ్చేయండి దేవదిగో నాయన ప్రభా. మరి ఈ క్రీస్తు ఆశ్రయం కొరకు దేవదిగో నాయన ప్రభా నాయన రాజశ్రమ గారు తండ్రి నాయన ప్రభా అయ్యా 5,000 ఇచ్చారు తండ్రి నాయన ప్రభా. అందుకు నేను స్తుతిస్తున్నాను. వారు ఇచ్చిన కానుకను బట్టి, ఆ రాజశ్రమ గారు ఇచ్చిన 5,000 కానుకను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఆ నిర్మాణం కొరకు అలాగే దేవదిగోనైన ప్రభా వారి 2 కొడుకులను దీవించండి దేవదిగోనైన ప్రభా. కూడా మనకి నిమ్మత దయచండి, రాజశ్రమ గారికి ఆరోగ్యం దయచండి. ఆవిడ బేబీ షుగర్ నార్మల్ రప్పించండి, ఆవిడ వేసుకున్న మందులకు, తినే ఆహారంలో ఆరోగ్యం దయచండి. వారి కొడుకులు చేస్తున్న పనులను వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు తండ్రి కోడల్ని నాయన ఇచ్చిన మనవరాలని దీవించండి, మీ కృపను గ్రహించండి దేవదిగోనైనా వాళ్ళ చేతి వల్ల వృద్ధిపరచండి. వారు ఇచ్చిన పాలకు దేవాల కుటుంబంలో సమాధానము, నీ రక్షణ ఆనందము దయచేయండి నైనా. నేను స్తుతిస్తున్నాను తండ్రి నాయన గొప్ప దేవ. అలాగే దేవదిగోనైనా ఇంకో సహోదరి గారు ఉన్నారు తండ్రి నాయన ప్రభా, రాజశ్రమ గారు అల్లుడు కూతురు దేవదిగోనైన ప్రభా అయ్యా. మరి అయ్యా భాను గారు తండ్రి నాయన శశి నాయన ప్రభా, మరి తన కూతురు మౌనిక తండ్రి నాయన ప్రభా, వీళ్ళు ముగ్గురు కలిపి నాయన ప్రభా ఇచ్చిన 5,000 బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి నాయన ప్రభా. వారు ఇచ్చిన కానుకు, ఈ నిర్మాణం కొరకు దేవా కానుక ఇచ్చారు 5,000 తండ్రి. అందుకు నేను స్తుతిస్తున్నాను. వారి కుటుంబాన్ని ఇక్కడ దీవించండి దేవదిగోనైన ప్రభా. భాను గారు కాళ్ళలో రాడ్ ఉంటున్నారు తండ్రి, ఆ రాడ్ సేఫ్టీ కావాలని కృపను గ్రహించండి దేవా. అలాగే దేవదిగోనైన ప్రభా శశి గారికి బేబీ షుగర్ పీసీఓడి నుంచి స్వస్థపరచండి దేవదిగోనైన వేసుకున్న మందుల ద్వారా, తినే ఆహారం ద్వారా ఆరోగ్యం దయచింది, వాతావరణం ద్వారా
టయానికి దేవాన్ని నాయన ప్రభా మెడిసిన్ తీసుకుంటానికి దేవా కావాల్సిన వాళ్ళ ఆరోగ్యం పొందుకునే కృప దయచేయండి దేవా, వాళ్ళ ఫ్యామిలీకి నిమ్మత దయచేయండి, వాళ్ళ కూతురు చదువులో నాయన ప్యాస్ అవడానికి కృప అనుగ్రహించండి. ఇప్పుడు 10th క్లాసు నాయన ప్రభా అవడానికి కృప అనుగ్రహించండి నాయన ప్రభా. మరి ఆవిడ ఇచ్చిన తండ్రి నాయన మరి మార్కులు సీట్లు నాయన ఇచ్చిన క్వశ్చన్ పేపర్లు తండ్రి మరి రాయటానికి తగిన జ్ఞానము, తగిన ఆలోచనలు, తగిన తండ్రి నాయన ప్రభా తెలివి నాయన మీరే ఆవిడకి నాయన దయచేసి ప్యాస్ అవడానికి నీ కృప అనుగ్రహించండి. వాళ్ళకి నాయన ప్రభా ఇచ్చిన కూతుర్ని దీవించండి నాయన ప్రభా, కుటుంబానికి రక్షణ దయచండి, నిమ్మత దయచండి. మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఈ స్థలం నేను నాయన ప్రభావం ఉంటుందని మరి ఆశ్రయము క్రీస్తు ఆశ్రయముగా నిర్మించమంటాను. ఇంకెంతమంది అయితే మరి నాయన తీర్మానం చేసుకుని నాయన ఎవరైతే ప్రేరేపించి నాయన ప్రభావ తీర్మానం చేసుకుంటారో వారి కుటుంబం కోరుకట మళ్ళీ నేను ప్రార్థన చేయడానికి మీ కృపని గిరించింది దేవా తండ్రి నాయన. మరి అయా ఎన్నో డబ్బులు ఎన్నో విధాలుగా ఖర్చుపడుతున్న ప్రజలు, ఎన్నో విధాలుగా తండ్రి నాయన అవజేస్తున్న ప్రజలు తండ్రి నాయన ప్రభా. మరి నేను ఒక క్రైస్తవుడుగా దేవుడి బిడ్డగా దేవుడి కుటుంబీకులుగా మేము ఉన్నాము. మా వంతు మేము ఏదో ఒకటి నిలబడతాము, నా ప్రయత్నం చేస్తాం. ఇసుకల విషయంలో, ఐరన్ విషయంలో, తన మెట్ల విషయంలో ఏదో ఒక పనిముట్టుగా మేము ఉపయోగపడతాము. కనీసం ఏదో చిన్న కానుకైనా మేము పంపిస్తాము. మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పిల్లల కొరకు, మా మనవరాల గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని ఎవరైతే అడుగుతారో తండ్రి నాయన వాళ్ళందరికీ దేవుడు నాయన మీరు ఆత్మశాత ప్రేరేపించి నడిపించండి. ఫోన్ కాల్ చేసి మాట్లాడే కృపను ఉంది దేవ, మీ కృప చేత అడుగుతుంది, సాయం చేయండి. ఇది నీ పనిని ముందు సాగటానికి, నీ పనిని కొనసాగింపబడటానికి మీ కృపను గ్రహించండి. అనేక మందికి సాక్షిగా తండ్రి, అనేక మందికి ఆనందం జరిగే కృపగా మీరు నడిపించుకోండి దేవ నాయన. అనేక మందికి దేవదేవుడైన ప్రభా ఆహారం లేని వృద్ధాప్యంలో అనేక మంది అనాథలు ఉంటున్నారు. అలాంటి వారికి దేవ నీ పని నిమిత్తం నీ నామము చేయడానికి నీ కృపను గ్రహించి, నీ ప్రేమ విస్తరింప చేయడానికి నీ కృపను గ్రహించింది. గొప్ప దేవాన్ని నేను స్తుతిస్తున్నాను తండ్రి నాయన ప్రభా. మా ఊరి ప్రజలు దీవించండి, మా గ్రామ ప్రజలు దీవించండి నాయన, మా ప్రాంత ప్రజలు దీవించండి, మా వర్గొట్టులో అందరినీ దీవించండి దేవ. మా మండలంలో ఉన్న ప్రజల్ని, మా మండలంలో ఉన్న ఆఫీసులను, మా మండలంలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీలని దీవించండి. ఆశా వర్గాలని, డాక్టర్ని, సిస్టర్ని, ఆయన మాస్టర్ని, పోలీసు వారిని దేవదేవునైన ప్రభా అందరినీ దీవించండి. గొప్ప దేవాన్ని స్తుతిస్తున్నాను. పంచాయతీ వారిని దీవించండి, ప్రెసిడెంట్లను నాయన, మంత్రులని, ప్రెసిడెంట్లని దేవదేవునైన ప్రభా అయ్యా, మరి నెంబర్లను, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరినీ గట్రా దీవించండి దేవ. మా గ్రామ పెద్దలను దీవించండి. అనేక మందికి దేవ కుటుంబాలకు నిమ్మత లేనులకు నిమ్మతే నాయన ప్రభా. అనేక మందికి సమాధానం, ఆరోగ్యం లేని ఆరోగ్యం, వైద్యం లేని వైద్యం దేవ. అలాగేదండి మరి అలాంటి నీ కృప కనికరం చేత దీవించమని దేవ. కార్యం చేసి మీరు మహిమ పొందండి. నీ పని నిమిత్తం దేవ ఏది ఆకుండా సాగడానికి కొనసాగపడకు అనుగ్రహించండి నాయన. తెల్లవారుజామున తండ్రి నాయన మరి నాయన ఇంకా పెందరగడ లేచి నీ కొరకు ప్రార్థించడానికి ఈ ప్రజలందరి కొరకు మరి ఆయా అధికారుల కొరకు నాయన ప్రభా, రాజకీయ నాయకుల కొరకు నాయన, పోలీసు వారు, డాక్టర్లు తండ్రి నాయన ప్రభా, నాయన ప్రభా మరి మా తండ్రి నాయన ఇండియాలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థించడానికి మళ్ళీ నీ చిత్తమైతే దేవా మళ్ళీ అనుగ్రహించండి దేవా. నాయన ప్రభా అంతవరకు మీకే మహిమ ఘనత ప్రభావ మీరే పొందుకుని నాయన ప్రభా ఈ ప్రార్థనకు ప్రతిఫలం జవాబు ఇచ్చి మీరే మహిమ పొందవలసిందిగా నాయన నీ రాకడ వరకు నాయన ప్రభా మేము విశ్వాసంతో ఉండే కృపణమని నాయన మా కొరకు త్వరగా రాయన క్రీస్తు మహాప్రేమ స్తుతి ప్రార్థన మీకే సమర్పించుకుంటూ ఏస్తున్నామని ప్రార్థన ఇచ్చినాను తండ్రి. ఆమని మా కొరకు త్వరగా ఏస్తున్నామని ప్రార్థనకి సమర్పించుకుంటున్నాము. మా కొరకు తండ్రి, మా కొరకు త్వరగా మా రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థన సమర్పించుకుంటున్నాము. మా పరలోక తండ్రి, చేసిన ప్రార్థనలందరికీ నాయన ప్రభు అందరి కుటుంబంలో దీవులుగా వచ్చింది కాక, అన్ని చేసిన ప్రార్థనకు అందరికీ జవాబు వచ్చింది కాక, మా దేశాన్ని జవాబు వచ్చింది కాక, మా దేశాన్ని జవాబు వచ్చింది కాక, మా ఆంధ్రానికి జవాబు వచ్చింది కాక నాయన. అందరికీ ఆరోగ్యం, శక్తి అందరికీ మీరు ఇస్తున్నందుకు స్తుతిస్తూ ఆయన మా దేశానికి ప్రేమను పంచుతున్నందుకు స్తుతిస్తూ గణపరుస్తూ, మా నాయకులకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తుతిస్తూ గణపరుస్తూ, పరిశుద్ధాత్ముడు అందరికీ తోడుండి నడిపించను గాక. ఆమేన్, 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 ఆమేన్. ఐ లవ్ యూ ఇండియా, ఐ లవ్ యూ ఇండియా.
గాడ్ బ్లెస్ యూ.